పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులకు స్వాగతం. చాలామంది అడుగుతున్నారు, పలనాటి బ్రహ్మనాయుడు గురించి చెప్పండి గురుగారు ఒకసారి. పలనాటి బ్రహ్మనాయుడిని తలుచుకోగానే ముందు నాకు సింహాద్రి గుర్తొస్తుంది. ఎందుకంటే బి గోపాల్ దర్శకత్వంలో విజయేంద్ర ప్రసాద్ గారు సింహాద్రి కథ ఇచ్చారు. దాని మీద చాలా రోజులు కూర్చున్నాం. ఆ కూర్చోవటం, ప్రకృతి ఆశ్రమం, ఆ వైద్యం, ఇలాంటివన్నీ కూడా చాలా డిస్కస్ చేసుకుని ఆల్మోస్ట్ ఓకే చేసుకుని ఇక డైలాగ్ రాయటానికి అలా నేను చెప్తా ఉంటాను మీకు. అలా కింద చాప మీద పడుకుని డైలాగులు రాయటం అలవాటు నాకని. అలా పడుకుని డైలాగ్ మొదలెడతాంటే గోపాల్ వచ్చాడు. ఆగండి గురువు గారు, ఏంటయ్యా అన్న. అదే మేడికొండ వెంకట మురళీకృష్ణ గారు ఫోన్ చేశారండి, వేరే కథ ఏదో ఇంకా చాలా మంచి కథ ఒకటి దొరికిందంట. అదేంటయ్యా అన్న. అదేనండి, బాలయ్య బాబు ఆల్రెడీ సమరసింహారెడ్డి, వంశానికి ఒకడు, రౌడీ ఇన్స్పెక్టర్లో ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చేసాడు కదా, మళ్ళీ 4వ సినిమా ఆయన మీద ఎందుకు? దీనికంటే కన్నడంలో విష్ణువర్ధన్ గారు ఓకే చేసిన కథ ఒకటి మన పోసాని కృష్ణమురళి కథ ఉంది. అది అంటే అప్పటికేమో విష్ణువర్ధన్ గారు అండి 4-5 వారాల సినిమాతో అసలు అలా స్టార్గా వెలిగిపోతున్నారు. ఆయన ఓకే చేసిన కథ అనేసరికి మరి బాలయ్య ఉన్నారంటే మరి బాలయ్యని కూడా ఒప్పించినట్టు ఉన్నాయండి వెంకటకృష్ణ గారు. సరే మీ ఇష్టం అన్నామండి. అలా సింహాద్రి బాలయ్య బాబు చేయకుండా పల్నాడు బ్రహ్మనాయుడు చేయటానికి అవకాశం అందుకొచ్చింది. అప్పుడు పాఠం చెప్పడం కోసం మళ్ళీ మీకోసం ఒకసారి చూశాను సినిమా మొత్తం చూశాను నేను. ప్రాథమికంగా ఏంటంటే, మీరు మొదటి ఎపిసోడు చెల్లెల్ని ముఖేష్ చూశాళ్ళు ఇంట్లో పెట్టుకున్న ఎపిసోడే సినిమా అయిపోయిందండి. ఇప్పుడు చూస్తే అప్పుడు తట్లా అది. అంటే ఒక ఎంపీ స్టేటస్ ఉన్నవాడు వాళ్ళ కొడుకులు మొత్తం అందరినీ హీరో కొట్టేశాడు ఫస్ట్ ఎపిసోడ్లోనే. అయిపోయింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, చివరి దాకా దాచుకోవాలి, అట్లాంటి ముందే చేసేయకూడదు అని. దాని తర్వాత మళ్ళీ ఈ శృతితో అంటే ఆర్తి అగర్వాల్తో బాలయ్య వెళ్ళేప్పుడు మళ్ళీ గుర్రాల మీద వస్తారు. నేను కరెక్ట్గా లెక్క పెట్టలేదు కానీ 9 నుంచి 10 యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయండి. అవి ఎక్కువైపోయినాయి సినిమాలు. 3 ఇక్కడ మీరు ఎంత ఎమోషనల్గా గ్రూపుల మధ్య బాలయ్య బాబు వెళ్తున్నా మోర్ శృతి లవ్, శివనాగేశ్వరి లవ్వే నడుస్తుందండి. అంటే శివనాగేశ్వరిది లవ్ కాదు, పగతో కూడినటువంటిది అది. ఇందులో బాగా అప్పుడు విమర్శకు గురైనటువంటి షాట్లు 2 అండి. ఒకటి బాలకృష్ణ గారు తొడగొట్టగానే జయప్రకాష్ రెడ్డి కుర్చీ ముందు రావడం, దాని వరకు కామెడీగా నవ్వేసామండి అందరం. కానీ తర్వాత 2 రైళ్ళు ఎదురుపడినప్పుడు బాలకృష్ణ గారు తొడగొడితే రైలు వెనక్కి వెళ్ళిపోయే షాటు చాలా ఆలోచించేవాడిని. 11th అవర్లో అప్పుడు నేను గోపాల్ని అడిగా, ఒక్క షాట్ సేఫ్టీకి తీసి పెడదాం బ్రదరు, మీరు ఏదైతే ఇప్పుడు చివరిలో చూశారో అన్నగారి షాటు, ఇతను అలా వచ్చి అంటే మొండిగా రైలుతో గుద్దేసి చంపేయటానికి వచ్చేస్తున్నాడు అన్నంత హీరోయిజంతో అతను వచ్చినప్పుడు ఇలా చూస్తే ఆ ఉరుములు మెరుపులు వెనక అన్నగారు స్కైలో ఆ పల్నాటి బ్రహ్మనాయుడు వేషం ఇచ్చాడు పల్నాటి యుద్ధంలో, ఆ బొమ్మేసి ఆ షాక్లో ఆ డ్రైవరు అలా అంటాడు, వెనక్కి వెళ్తుంది ట్రైను. అప్పుడు ఎవరు గొడవ చేయరయ్యా, లేకపోతే ఇదవుతుందని అంటే గోపాలు అసలు తీసేద్దామండి అన్నాడు. సరే మొట్టమొదటి కథ చెప్పినప్పుడు బాగా ఎంజాయ్ చేశాం కదా, విపరీతంగా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసిన దాన్ని ఎందుకు ముట్టుకోవాలి అన్న అనుమానంతోనే దాన్ని వదిలేసామండి. కానీ ప్రేక్షకులు అలా తిరగబడతారనే ఆలోచన అసలు ఆనాడు ఎవరికి కూడా రాల. ఆ రోజునే కనుక ఊరికే సేఫ్టీకి ఆ షాట్ తీసి ఉంటే ఇలా విమర్శకు గురై ఉండదు. అంటే 11th అవర్లో చేద్దామనుకుని చేయలేని పని అది. నెంబర్ 1. నెంబర్ 2, చాలాసేపటి వరకు అసలు కథ మొదలవ్వకుండా మీరు కథగా చూస్తే శృతి నందమూరి బాలకృష్ణ గారి ప్రేమ కథ కరెక్ట్ కథ కాదండి. దానికి పల్నాటి బ్రహ్మనాయుడు కథ ఏంటి, జయప్రకాష్ రెడ్డి గారు ఆయన కూతురు ఒక అతను తనకు లవ్ లెటర్ రాశాడని పొరపాటు పడి ఆ కుమారదాస్ వ్యత్యాసంతో
అనవసరంగా ఒక పిల్లాడిని కొట్టిచ్చేస్తే అతను నడుము విరిగిపోయి వెన్నుపూస విరిగిపోయి హాస్పిటల్ పాలైపోతే అతన్ని పెళ్లి చేసుకోవాలని బాలకృష్ణ గారు అంటే ఏం జరిగింది కథ. ఇది మాత్రం 11th అవర్లో చాలాసేపు డిస్కస్ చేసేవాడిని. సోనాలి బ్రిందే అంత అందమైన హీరోయిన్ని పెట్టుకుని బాలయ్య బాబు చేసుకోకుండా ఇంకొకరిని చేసుకోమని బాలయ్య బాబే చెప్తే బాగుంటుందా అని ఒక్కరోజు కాదు 2 రోజులు కాదండి, చాలా రోజులు పోసాని మేము బి గోపాల్ అందరం డిస్కస్ చేసాం. కానీ ప్రాథమికమైన కథ అదే కదా, అసలు ఒప్పుకున్న కథే అది. మరి దాన్నే మార్చేస్తే అలా అన్నగారు చెప్పినట్టుగా వినగా కథలు దెబ్బతింటాయి, మొట్టమొదటి నచ్చిన దాన్ని ఫాలో అవ్వాలని పెద్ద ఆయన చెప్పినట్టుగా దాన్ని ఫాలో అవటం జరిగిందండి. కానీ ఏమైంది, అతను నందమూరి బాలకృష్ణ గారు అంటే హీరో పాత్రని కాపాడటానికి తనకి వైద్యం చేసినటువంటి ఒక అమ్మాయిని టక్కుమని నాకు సేవలు చేసిందని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే హీరో పంతం అక్కడ ఒక డైలాగ్ కూడా అంటాడు, నేను తలదించుకుని వెళ్ళటం తప్ప దేవుడి ముందు పెట్టడం తప్ప తీర్పు నీకు నేనేం చెప్పగలను అంటాడు బాలయ్య. అంటే ఏంటి, బాలకృష్ణ గారు ఒక మాట చెప్తే దాన్ని కన్నమదాసు వంశస్థుడైన ఆ చలపతిరావు గారు అబ్బాయి ఉల్లంఘించేసరికి దాంట్లోంచి మళ్ళీ ట్విస్ట్ ఏమైందండి, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం ఆడతాడు వీళ్ళని. ఆడు చేసుకోవట్లేదు కాదు నువ్వే చేసుకోవాలని మళ్ళీ ఇటు పెడతాడు. అప్పుడు ఒక మాట కూడా అంటాం, కావాలంటే ఈ అమ్మాయి నువ్వు నన్ను మొదటి పెళ్లి చేసుకో, రెండో పెళ్లి కావాలంటే శృతిని చేసుకో అనే సీన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇతనేమంటా అంటే అయితే నేను ఈ అమ్మాయికి విడాకులు ఇస్తాను నన్ను చేసుకుంటావా అని. గమనిస్తున్నారా, కథ నందమూరి బాలకృష్ణ గారి చేతిలో నుంచి కుమారదాస్ అనే ఒక చిన్న పాత్ర చేతిలోకి వెళ్ళిపోయిందండి. అప్పుడు గమనించలేదు, భలే ట్విస్టులు వస్తున్నాయి అనుకుంటున్నాను తప్ప, కథల్లో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తున్నాయి అనుకుంటున్నాను తప్ప, అంటే భలే చేశాడు అనుకున్నాం అప్పుడు. కానీ బాలకృష్ణ గారి కథ నడవాల్సింది పోయి ఎవరో కుమారదాస్ అనే అతని కథ నచ్చింది. ఇప్పుడు ప్రధాన పాత్ర నుంచి కథ వెళ్ళిపోతుంది అన్నటువంటి ఆలోచన అప్పుడు తట్టకపోయినా వేరే ఆలోచన ఒకటి చేసామండి. అదేంటంటే డిస్కస్ చేసాం, అది కూడా డిస్కస్ చేసామండి. ఏంటంటే అసలు ఆ కుమారదాస్ అనే పాత్రని సోనాలి బ్రిందే పాత్ర పెళ్లి చేసుకోవాలి అని అడగకుండా అతను వెన్నుపూస విరిగిపోయి వివాహానికి పనికి రాకుండా పోయాడు, అందుకని జీవితంలో నువ్వు కూడా వివాహం చేసుకోవటానికి వీల్లేదు అని పల్నాటి బ్రహ్మనాయుడుగా బాలయ్య బాబు కనుక చెప్తే అప్పుడు ఆయమే తిరగబడి నా పెళ్లి చెడగొట్టావు, నన్ను జీవితంలో పెళ్లి చేసుకోవద్దాం అనుకుంటున్నావు అని తన ఇంటికి వచ్చి నన్ను చేసుకో మీ ఇంట్లో పెట్టుకో అని ఇట్లా వెళితే అని ఒక ఆలోచన చేసామండి. అది బాగోదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు కథ కుమారదాస్ అనే సహాయ పాత్ర మీదకి వెళ్లకుండా అప్పుడు ఆ కథ బాలయ్య బాబు, సోనాలి బ్రిందే, జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ మధ్య ప్రధాన పాత్ర కథలోకే వెళ్ళుండేది. అంటే ఆయన ఇచ్చిన ఒక తీర్పు మూలంగా ఆయన మీద తిరగబడిన ఒక అమ్మాయికి ఆయనకి జరుగుతున్న వారులాగా వాళ్ళ కుటుంబానికి జరుగుతున్న వారులాగా ఉండుండేది. అప్పుడు ఈ ప్రమాదం పోయి ఉండేదండి. మాకు తట్లాగే ఆ రోజున ఏమో దీనికంటే ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని ఇటు రావడం జరిగింది. ఇప్పుడు మన తమిళనాడులో రజనీకాంత్ గారు చేశారు పడయప్ప అని, తెలుగులో నరసింహుడు అని వచ్చింది రమకృష్ణ గారి పాత్ర. అలా ఆ హీరోకి ఆవిడికి మధ్య ఎంత వైరం జరిగిందో అలా జరిగి ఉండేది. ఇంకో పాయింట్, ఆ కుమారదాసు పాత్రని చంపిన తర్వాత కూడా వాళ్ళని చంపకుండా ఉంటాం. ముందు మేము రాసుకున్న దాంట్లో చంపేసామండి అందరినీ. కానీ మళ్ళీ కథ డిస్కస్ చేస్తున్నప్పుడు 11th అవర్లో మీరు గుర్తు తెచ్చుకుంటే సత్యనారాయణ గారి పాత్ర ఒక మాట అంటుందండి, బాబు ఈ కార్యంపూడిగాలో కనుక వీళ్ళ రక్తంతో తడిస్తే వీళ్ళు స్వర్గానికి వెళతారు, వీళ్ళని క్షమించి వదిలే అన్నాడు. ఈ మాట చాలా బాగుందని ఒప్పేసుకున్నామండి. కానీ ఆనాడు బాలయ్య బాబు ఫ్యాన్లు మాకు ఫోన్ చేసి, సార్ వాడిని చంపేస్తూ కూడా వాళ్ళని క్షమించారు సార్, వాళ్ళని చంపకుండా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అది కూడా ఒక తప్పే. సో 11th అవర్లో చేయకూడని మార్పులు చేయటం, చేయాల్సిన మార్పులు చేయకపోతే మంచి అందమైన కథ కూడా దెబ్బతినేది. కానీ నేను అనుకుంటాం పెళ్లి చేసుకోవద్దని. ఎందుకంటేనండి నాగమ్మ కూడా పెళ్లి చేసుకోకుండా మీరు గమనిస్తే పల్నాడులో అలా వెళ్ళిపోతుంది సన్యాసిలాగా, మన సోనాలి బ్రిందే గారు కూడా అలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందండి, హీరో ఓడిపోయేవాడు కాదు. అప్పుడు ఇదే సినిమా చాలా బాగుండి ఉండేదేమో అనేటువంటి ఒక ఆలోచన. ఏమైనా
మొన్న ఎవరో ఒక ఆయన అన్నాడు, అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకండి అని. కానీ అయిపోయిన పెళ్ళికి బాజాలు కాదు, మనం చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. ఇందుకోసం ఇవన్నీ మనం అనుకోవాలి. ఆ విద్యార్థి ఎవరో నాకు తెలియదు, అందంగా రాసావు నువ్వు, అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకని. కానీ మనం ఏంటంటే చేసిన తప్పుని రిపీట్ చేయకూడదు. మనం అందుకనే ఇలాంటి పొరపాట్లు, అదే 11th అవర్ అంటే, ఇలాంటి పొరపాట్లు కనుక మనం తెలుసుకోగలిగితే, ఆ పొరపాట్లను సరిదిద్దుకోగలిగితే ఇదే సినిమా ఇంకో రకంగా అద్భుతమైన, మాకు విజేంద్ర ప్రసాద్ మా కాంబినేషన్ లాగా పోసాని మా కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయి ఉండేదేమో, చెప్పలేము. నమస్కారం. అజ్ఞాతవాసి సినిమాకి 11th అవర్లో కొన్ని మార్పులు జరుగుంటే అలా ఉండేది అనేటువంటి అంశం మాట్లాడారు. ఇలా చెప్పట్లా, ప్రతి కథకి మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అవి మంచివా కావా అని రచయిత, దర్శకుడు, ఆది వర్సెస్ ఈయనకి ఈ కుటుంబ విషయం కాకుండా, ఇప్పుడు త్రివిక్రమ్ ఎలా అయితే రాసుకున్నాడో ఈ ఆర్డర్ని, మేము రక్త తిలకం అలాగే రాసుకున్నామండి. రామానాయుడు గారు అని ఆయన